స్థితికైనా నా జీవితములో యేసు చాలును, తములో యేసు చాలును. హల్లెలూయా, హల్లెలూయా. మూయబడిన తలుపుల వెనుక మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించి ఆకాశాన్ని తెరుస్తాడు అనడానికి బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణలు రాయబడి ఉన్నాయి. అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం, అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 11 నుంచి 14 వరకు చదువుకుందాం. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లా ఆలోచించుకొని యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తన తలవాకిటి తలుపు తట్టుచుండగా హృదయను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము విని గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారి అయినటువంటి మా దేవ, నీ మహాకృపతో మరొక మరలా మా ప్రభువా ఈ ఉదయకాల ఆరాధన క్రమంగా జరిగించారు. తర్వాత జరిగినటువంటి ఆరాధన క్రమాలన్నిటిని బట్టి నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాను. ఏదైనా దాసుడు బలహీనుడిగా ఉన్నప్పటికీ కూడా నువ్వు బలపరిచి ప్రభువా మరలా ఈ సాయంత్రకాలం నీ ప్రజల మధ్యలో మీరు మా తండ్రి కూర్చోబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృప జీవం కంటే ఉత్తమమైనది. నీ కృప ఎంతో అమూల్యమైనది ప్రభువా. నీ కృప మా తండ్రి ఆకాశము కంటే ఎత్తైనది. మరొకసారి నేను మనసారా స్తుతిస్తున్నాం. యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ మాట ఎందుకు చదివించాను అని అంటే, ఉదయకాలం తెల్లవారు సమయంలో నాకు ఈ పరిస్థితి జరగకముందు నేను లేచి కూర్చోగానే ఒక మాట నాకు తలంపు ఏంటంటే, మూయబడిన తలుపు తెరవబడినటువంటి తలుపు. మూయబడిన తలుపు తెరవబడిన తలుపు. మనం విశ్వాసులుగా మన తలుపు మూసి గదిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే రహస్యమందు దేవుడు తలుపు తెరుస్తాడు, మనకు జవాబిస్తాడు. హల్లెలూయా. దేవుడు తెరిచేటువంటి తలుపులు తెరవబడాలి అని అంటే మనం ప్రార్థనా గదిలో మనం దేవుని ముందు కూర్చోవాలి. కుటుంబంగా కూర్చోవచ్చు, లేదంటే ఏకాంతంగా కూర్చోవచ్చు, సంఘముగా మనం కూర్చోవచ్చు. ఏదేమైనా ఇది ఏమి సూచిస్తూ ఉంది అని అంటే, లోకముతో మనకు సంబంధం లేదు, మనం దేవుని సంబంధులము. దేవుని సంబంధులైన వారందరూ కూడా దేనికి ప్రాధాన్యతనివ్వాలి అంటే ప్రార్థనకు ప్రాధాన్యతనివ్వాలి. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి వెన్నెముక లాంటిది. క్రైస్తవుని వెన్నెముక. ఒక శరీరానికి, మన శరీరానికి వెన్నెముక బలంగా ఉందనుకోండి, ఖచ్చితంగా మనం ఏమవుతాము, నిటారుగా నిలబడగలుగుతాం. ఒకవేళ అది బలహీనమైపోయింది లేకపోతే వంగిపోయింది అనుకోండి, నువ్వు ఎంత నిలబడాలనుకున్నా కూడా నిలబడలేవు. కాబట్టి ప్రార్థన జీవితం అనేది లేనప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా మనం లొంగిపోతూ ఉంటాం. కానీ ప్రార్థన అనేది మనం నిలబెడుతుంది. ప్రార్థన నిలబెట్టేది, ప్రార్థన లేమి పడగొట్టేది. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవునికి ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశం, ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన జీవితంలో ప్రార్థనతో దినాన్ని ప్రారంభించాలి, ప్రార్థనతో దినాన్ని ముగించాలి. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు, దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడతాడు. ఎందుకు? ఉదాహరణగా ఒక మాట చెప్తాను. ఈరోజు నేను బహుశా ఇలాంటి పరిస్థితి రావడం నాకు ఇదే ఫస్ట్ అని అనుకుంటున్నాను. నేను ఎప్పుడు అలా జరగలేదు. కానీ ఈ విషయాల ద్వారా ఒక పాఠం నేర్చుకున్నాను. అదేంటంటే, శిలానెక్కుతున్నప్పుడు మనం ఏం తినకూడదు, ఏమీ తాకూడదు. ఎందుకు? ఆల్రెడీ ఎక్స్టర్నల్గా మనకు కావాల్సినటువంటిది అందిస్తున్నటువంటి సమయంలో ఒకవేళ మనం ఏమైనా తిన్నా లేకపోతే త్రాగినా అదేమవుతుందో తెలుసా? వాంతి అయిపోద్ది. అంటే ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం ఏకాగ్రత కలిగి ఉండడము అవసరం అని అనిపించింది నాకు. వాక్యం వింటున్నప్పుడే అటు చూడటం ఇటు చూడటం, వాళ్ళతో ఫోన్ మాట్లాడటం లేకపోతే ఫోన్ చూసుకోవడం
ఇలాంటివి ఎప్పుడైతే జరిగినాయో అసలైనటువంటిది మన యొక్క జీవితంలోనికి ప్రవహిస్తున్నప్పుడు, దేవుని జీవం మనలోనికి ప్రవహిస్తూ ఉన్నప్పుడు, వాక్యం ఏంటంటే ఆయన జీవం. దేవునికి స్తోత్రం. వాక్యం కల్పించబడింది కాదు, పురాణాలు కల్పించబడినాయి. కానీ వాక్యం ఏంటంటే సజీవమైనది, వాక్యం బలము కలిగింది. వాక్యం ఎలాంటిదంటే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగలిగినటువంటిది. అంతేకాదు వాక్యం ప్రాణాత్మలు కేళ్ళు మూలుగా విభజించినంత మటుకు దూరుచు మన హృదయం యొక్క తలంపులలోని ఆలోచనలను శోధించుచున్నది అనే మాట పరిశోధిస్తూ ఉంది. అంటే పైన పరీక్షలు చేసేది ఈ లోకరీతిగా ఎక్స్రేలు, స్కానింగ్లు, లేకపోతే ఇంకా మనం చెప్పుకుంటే ఎంఆర్ఐ స్కాన్, ఏవైనా కూడా పైనే చూస్తాయి. కానీ దేవుని వాక్యాన్ని మనం కనుక శ్రద్ధ పెట్టి వింటే అది మన లోపలికి వెళ్ళిపోయి మన లోపల ఉన్నటువంటి కల్మషానంతా బయటికి తొలగించేస్తుంది. హల్లెలూయా. మనం బ్రతకడం కోసం కదా. ఇప్పుడు ఈ రోజున ఇంత వీక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది అవసరమైంది. అంత వీక్ అయిపోయిన తర్వాత ఇది నా కోసమే వాళ్ళు చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత ఏకాగ్రతగా వాళ్ళు ఏం చెప్తే అది, మీరు వెనక్కి తిరగమంటే వెనక్కి తిరగాలి, ముందుకు ఈ చెయ్యి కావాలంటే ఈ చెయ్యి, ఆ చెయ్యి కావాలంటే ఆ చెయ్యి, మక్కి కావాలంటే మక్కి, అన్నీ అప్పగించేసుకుంటాం కదా. కేవలం ఇది కొద్ది రోజుల జీవితం కోసం, ఆరోగ్యం కోసం, బలం కోసం. కానీ దేవునికి మనం ఎందుకు అంతగా అప్పగించుకోవట్లేదు, లేకపోతే వాక్యానికి అంత ఎక్కువగా మనల్ని అప్పగించుకోవట్లేదు. పర్వాలేదులే, లేకపోతే మళ్ళీ వారం మనం వింటాం కదా వాక్యం అని అనుకున్నటువంటి ఒక నిర్లక్ష్యము మన జీవితాల్లో ఉంటే మనం ఎంతవరకు ఆత్మీయంగా నూతనపరచబడతాం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఈరోజు అప్పగించుకోవడం ద్వారా ఈ రోజున ఈ నెమ్మది దొరికింది. దేవునికి స్తోత్రం. నేను అంతా కూడా ట్యాబ్లెట్ వేసుకుంటున్నా కూడా జ్వరం తగ్గలేదు. కంగారు పడ్డారు. నేను ఏమన్నానంటే ఏం పర్లేదులే, యాంటీబయాటిక్ కూడా స్టార్ట్ చేసాం కదా అన్నాను. కానీ ప్రియులరా, ఇంత చేస్తున్నప్పటికీ కూడా తగ్గకపోయేటప్పటికీ తెల్లవారే సమయానికి ఇలాంటి పరిస్థితి జరిగిన కారణాన్ని మనం ఆలోచించినప్పుడు మన జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. పాస్టర్ గారు బయట ఉన్నారు, వీళ్ళ రూమ్లో ఉన్నారు, నేను బాత్రూంలోకి వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో బయట ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియదు, నాకు కూడా తెలియదు ఏమైందో ఏంటో. పడిపోవడం మాట వినబడిందంటే ఆ పడిపోవడం మరి వినబడకపోతే ఏమై ఉండేదో. కానీ నాకు ఒకటి నమ్మకం ఉంది, ఏంటంటే ఆయన టైం అవ్వకుండా దేవుడు నన్ను తీసుకెళ్ళడం. దేవునికి స్తోత్రం. మన జీవితాలు, మన బ్రతుకులు ఒకసారి ఆలోచించుకుంటే అందరూ ఉన్నారు, కానీ ఎవరికి కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నారు. సువర్ణ 2-3 కేకలేసింది, కొట్టండి, తలుపు కొట్టు, తలుపు కొట్టి ఆ తర్వాత తలుపు గెడ తీయండి అంటే ఏమైందో తెలియదు, కానీ నాకు ఆ గెడ ఒకటి కనబడుతుంది, ఇంకేం కనిపించట్లేదు. అది కొడుతున్నప్పుడు ఆ గెడ ఎలా తీసానో నాకే తెలియదు. అర్థమవుతుందా? ఎందుకు? కారణం ఏంటంటే ఎప్పుడు మన పరిస్థితి ఎలాగుంటుందో తెలియదు. అప్పటికప్పుడు మన అందాన్ని చూసుకుని, ఆరోగ్యాన్ని చూసుకుని, ఐశ్వర్యాన్ని చూసుకొని, ఈ రోజుల్లో జ్ఞానాన్ని చూసుకొని ఏదో మురిసిపోతూ ఉంటాం. ఎలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా మన జీవితం ఉంటుందో చెప్పలేం. దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 30వ అధ్యాయం 20వ వచనం చదివితే అక్కడ రాయబడుతూ ఉంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు యెహోవా, నీకు మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు. ఒక మాట ఇక్కడ ఆలోచన చేసుకుందాం. మూలం ఏంటి మన ఆయుష్కి? లేకపోతే మన ప్రాణానికి మూలం ఏంటి? ధనమా, జనమా, లేకపోతే మన అందమా, లేకపోతే మన జ్ఞానమా? మూలం ఏంటి? మూలం మర్చిపోతే మన జీవితంలో ప్రియులారా ఒక ప్రాధాన్యత అనేది దేనికి ఇవ్వాలో తెలియదు. మూలం ఏంటి? ఆ ఫస్ట్ పదం ఏంటంటే యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. హల్లెలూయా. చూసారా? యెహోవాయే నీ ప్రాణానికి మూలమై ఉన్నాడు. ఆయన ఉంచితే నువ్వు ఉంటావు, ఆయన తీసుకుని వెళ్ళిపోతే గనక వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు అన్నాడు. అడిగితే అప్పుడే కాదు ప్రభు అనగలిగాడా ఎర్రివాడాడు? నిజంగా గొప్ప ధనవంతుడు, బోల్డ్ అంత పంట ఉంది పొలం మీద, పెద్ద పెద్ద కొట్లు కట్టిద్దాం అనుకున్నాడు. అంతా కూడా చూస్తే చాలా తెలివైన వాడు. ఎందుకంటే ఇప్పుడు పంట చేను మీద ఉండగా అంచనా వేసేసి ఎన్ని ఆ గొడౌన్లు కట్టించాలని ఆలోచన చేశాడు. అంటే తెలివి లేకుండా ఆలోచన చేస్తాడా? తెలివి ఉందా లేదా? బహుశా మంచి ఆర్కిటెక్చర్ అయ్యి ఉంటాడు, మంచి ఇంజనీర్ థాట్ ఆలోచన చేస్తే ఇదంతా నిల్వ చేయాలనుకున్నాడు. నిల్వ చేసిన తర్వాత నా ప్రాణముతో చెప్పుకుంటాను, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు సంతోషించు అని చెప్పుకుందును అని అనుకున్నాడు. అంటే వీడు ఎంతసేపు దేనికి ప్రాధాన్యతనిచ్చాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించట్లేదు, దేవుని సన్నుతించట్లేదు. నా ప్రాణమా దేవుణ్ణి గణపరచు. దేవుడిని నేను ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయుష్ ఇచ్చాడు ఆయన, ఈ రోజున తినడానికి ఆహారాన్ని ఇచ్చాడు, ఈ రోజున
ఇంత విస్తారమైనటువంటి సంపదనిచ్చాడు కనుక ఆయన వల్లే కదా ఇదంతా జరిగింది. గాలినిచ్చింది ఎవరు? ఆయనే. సూర్యరశ్మినిచ్చింది ఎవరు? ఆయనే. అలాగా దానికి అనుకూలమైనటువంటి వర్షాన్ని ఇచ్చింది ఎవరు? వర్షాన్ని ఎవరిచ్చారు? ఆయనే ఇచ్చాడు. ఇవన్నీ మర్చిపోయాడు. ఏమన్నాడో తెలుసా? నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. ఈ రోజున మనం కూడా ఎలా చెప్పుకుంటున్నామా? ఎంతసేపు కూడా మనకు కావాల్సింది ఏంటంటే తినడం, త్రాగడం, సుఖించడం, సంతోషించడం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా దేవుడు అంటున్నాడు, వెర్రివాడా అన్నాడు. ఎవరట? వెర్రివాడా. ఎందుకంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎలా ఉందో తెలుసా? వెర్రితనంగా ఉంది, వెర్రితనంగా ఉంది. మన జీవితాల్లో మనం ఆలోచన చేసుకుంటే ఇదంతా పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు మనుషులు. కానీ దేవుడు ఏమన్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని అవుతాయి అని అడుగుతున్నాడు. నీవు సిద్ధపరిచిన ఎవని అవుతాయి అన్నాడు. అంతే, అయిపోయింది. ఆయన లైఫ్ క్లోజ్ అయిపోయిన తర్వాత పొలం ఏం చేసుకుంటాడు, పంట ఏం చేసుకుంటాడు, గొడవలు ఏం చేసుకుంటాడు, ఒకవేళ తిండి ఎక్కువగా సమకూర్చుకున్నాడు దాన్ని ఏం చేసుకుంటాడు, త్రాగడానికి కావలసినంత సమృద్ధిగా ఉంది కానీ ఏం చేసుకుంటాడు? ఈ రోజున ఎంజాయ్మెంట్ అనేటువంటి దగ్గర ఎంతోమంది జీవితాల్లో వ్యర్థపరుచుకుంటున్నారు. ఒక మాట ఆలోచన చేసుకుంటే మనకు ఇవన్నీ కాదు, మనం ఒకవేళ తింటున్నాము త్రాగుతున్నాము అని అంటే అది దేవుని సెలవు చేతనే తప్ప లేకపోతే అది సాధ్యం కాదు. అర్థమవుతుందా? లేకపోతే అది సాధ్యం కాదు. డబ్బులు తెచ్చుకుంటాము, డబ్బులు తెచ్చుకున్నటువంటి తర్వాత వాటిని ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటాం. లేదా డబ్బులు లేవు, కొన్ని ఆలోచనలు ఆలోచించుకుంటాం. ఆ డబ్బులని సమకూర్చుకునేలోగా ఈ పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పడం, ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఈరోజు ఆలోచన చేసుకుంటే యెహోవాయే, చెప్పండి అందరూ, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. నువ్వు ఏమనుకుంటున్నావో, నీకు మూలం ఎటు అనుకుంటున్నావో ఈ రోజున ఆలోచన చేసుకుంటే, చదువుకోకపోతే బతుకు తెరువు లేదనుకుంటారు కొంతమంది. వ్యాపారం అయినా ఏదైనా చేసుకోకపోతే బతుకు తెరువు లేదనుకుంటారు. బ్రతుకు తెరువు వేరు, బ్రతుకు వేరు. అర్థమవుతుందా? మన బ్రతుకు అనేది, మన జీవితం అనేది దేవుడే మనకిచ్చేది. అది ఇంకెవరు ఇవ్వలేరు, ఏది ఇవ్వలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. మూలమైనటువంటిది ఆయన వాక్యము, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత మనకు కావాలి. ఈ రోజున దాన్ని మనం కోరుకోవాలి. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం ఆలోచించుకోవాలి. అందుకనే మూలమైనది ఆయన కాబట్టి ఆయనకు సంబంధించినవన్నీ కూడా మనవి కావాలి అని అంటే మనము ఆయనకు సొంతమైపోవాలి. దేవునికి స్తోత్రం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని రాయబడతా ఉంది. ఎలాగా? మీ దేహముతో ఏం చేయండి? దేవుణ్ణి ఏం చేయండి? మహిమపరచండి. ఇప్పుడు కళ్ళతో మనం దేవుణ్ణి ఎలా మహిమపరుస్తాం? ఆయన వాక్యాన్ని చదవటం ద్వారా, వాక్యాన్ని చూడటం ద్వారా మనము దేవుని మహిమపరచగలుగుతాం. చేతులతో, కాళ్ళతో, ప్రతి అవయవముతో కూడా మనం దేవుణ్ణి మహిమపరచాలి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, ప్రార్థన అనేది మన జీవితాలకు జీవాధారం అని చెప్పచ్చు. ప్రేయర్ ఈజ్ లైఫ్ అనే ఒక పుస్తకం చదివాను ఎప్పుడూ నేను. ప్రేయర్ ఈజ్ లైఫ్. ఇంకొకటి ఏంటంటే ప్రేయర్ ఈజ్ రివైవల్. అంటే అర్థం ఏంటంటే ప్రార్థనే ఉజ్జీవము అని అర్థం. అర్థమవుతుందా? ప్రార్థన లేకపోతే మనము ప్రియులారా బలహీనం అయిపోతాం, జీవము లేని వారం అయిపోతాం. జీవం కలిగిన ప్రతి వ్యక్తి కదులుతాడు, మాట్లాడతాడో, చూస్తాడో, లేకపోతే తను ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలుస్తుంది. జీవం లేనప్పుడు ఎవరు వచ్చారో తన దగ్గరికి, ఎవరు తనతో మాట్లాడుతున్నారో, ఎవరు తను చూడడానికి వచ్చారు, ఇవన్నీ ఏమీ ఎలాగ తెలియదో మన జీవితంలో కూడా అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలియని వారిగా మనం మిగిలిపోతూ ఉంటాం. ఈరోజు ఆలోచన చేసుకుందాం. ఆయనే ప్రాణానికి మూలం. పేతురు అనేటువంటి భక్తుడిని చెరసాల్లో పెట్టారు, అపొస్తలుడైన పేతురుని. సంఘము అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఈ పేతురుని విడిపించడానికి ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఇది చేసింది ఎవరంటే హేరోదు రాజు అయినటువంటి హేరోదే దీన్ని చేశాడు. కాబట్టి యూదులకు ఇష్టమైన కార్యం అని చెప్పి అంతకుముందు యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించేశాడు. అంటే ఇష్టమైతే చంపించేస్తారన్నమాట మనుషులు. ఇష్టమైతే ఏం చేస్తారు? అవసరమైతే ప్రాణాలు తీసేస్తారు. రాజుగారికి ఇష్టమైంది, అతని ప్రాణం తీసేయమన్నాడు, తీసేశారు. ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఎవరున్నారంటే పేతురు గారు ఉన్నారు. ఈ పేతురుని విడిపించడానికి ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకు? కారణం ఏంటంటే ఒకవేళ కిందోళ్ళు ఎవరైనా చేస్తే రాజుగారి దగ్గరికి వెళ్ళి బతిమాలుకోవచ్చు, లేకపోతే ఏదైనా మనవి చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు రాజే దేవునికి విరోధంగా నిలబడి, సువార్తకు విరోధంగా నిలబడి ప్రియులారా అతన్ని బంధించి చెరసాల్లో వేయించి అతనికి ఫుల్ పహారా లేకపోతే సైనికులను కాపలా పెట్టాడు. ఎవరు వెళ్ళలేరు, ఎవరు విడిపించుకు తీసుకురాలేరు, ఇంక ఏ రకంగా సాధ్యం కాదు.
అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు రాత్రంతా కూడా ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఎవరికీ తెలియకుండా కావచ్చు బహుశా. యోహాను తల్లి అయినటువంటి మరియ ఎంట ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళందరూ కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనకు కూడుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే సంఘం అంటుంది దేవుని వాక్యం. అందుకని ఇక్కడ ఏం రాయబడతామని తెలుసా? ఒక సీరియస్గా మనం ఆ మాటను చదివితే పేతురు రాసినటువంటి అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడి ఉంది ఒకసారి చూడండి ఒకసారి. పేతురు చెరసాలలో ఉంచబడెను. అది ఆ మాట మనకు కావాలి. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ఏం చేస్తూ వచ్చాను? ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఏం చేస్తూ వచ్చారు? ప్రార్థన చేయుచుండెనట. సంఘమైతే అంటే ఇప్పుడు సంఘమైతే ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. శ్రమకాలం ప్రార్థన చెయ్యాలి, శోధన కాలం ప్రార్థన చెయ్యాలి, ఇబ్బంది కాలం ప్రార్థన చెయ్యాలి, గాయపడిన సమయం ప్రార్థన చెయ్యాలి, వేదనలో ఉన్న సమయం ప్రార్థన చెయ్యాలి. ప్రతి విశ్వాసి కూడా ప్రార్థన చేసేవాడు కానీ ఉంటేనే వాక్యానుసారంగా అతని విశ్వాసం. అంతే. ప్రార్థన రాదండి, లేకపోతే ప్రార్థన నేను చెయ్యనండి, లేకపోతే ఒక 5 నిమిషాలు చేసుకుంటానండి అని అంటే ఈ వాక్యమే ఏం చెప్తుందంటే నువ్వు సంఘం కాదనమాట. అలా ఆ మాత్రానికి కొత్తగా వచ్చేటువంటి అన్యులు కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. మరి నువ్వు చేసిందే ఉంది. కాబట్టి ఈరోజు ఆలోచన చేస్తే సంఘం అందరూ కూడా ప్రార్థన చేసేవాళ్ళే. దేవునికి స్తోత్రం. ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే ఒకళ్ళు దిక్కులు చూసేవాళ్ళు, ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే ఒకళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే ఏదో ఆ డిస్కషన్ పెట్టుకునేవాళ్ళు. ఇలాంటిది కాదు సంఘం అంటే. సంఘం అయితే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అని రాయబడుతూ ఉంది. అంటే ఈ మాత్రం మాట్లాడడానికి కూడా దేవుడు శక్తినిచ్చాడు కాబట్టి ఇక మాట్లాడడం మొదలు పెడితే అలాగే వెళ్ళిపోద్ది ఎక్స్ప్రెస్ లాగా. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. సంఘముగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రార్థనాత్మను కలిగి ఉండాలి, విజ్ఞాపనాత్మను కలిగి ఉండాలి. ప్రార్థనకు జవాబు ఉందా లేదా? ఎవ్వరు కూడా తీసుకుని రావడానికి వీల్లేని పరిస్థితి. రాజుగారి మనసు మారాలి అని ఎవరు ప్రార్థన చేయలేదేమో. ఎలా జరిగిందో ఏం చేస్తావో తెలియదు ప్రభువా, పేతురును చెరలో నుంచి మీరు విడిపించండి అని వారు ప్రార్థన చేస్తున్నారు. అని ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు ప్రార్థన ఆలకించాడు. పేతురును బయటకు తీసుకురావడానికి దూతను పంపించాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం ఎవరిని పంపాలో ఆయనకు తెలుసు, ఏ రీతిగా బలపరచాలో ఆయనకు తెలుసు, ఏ రీతిగా నడిపించాలో ఆయనకు తెలుసు. ప్రార్థన చేయటం మన వంతు, కార్యం చేయటం దేవుని వంతు. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక ఈ ప్రార్థన జీవితాన్ని ఏమాత్రం కూడా మనం ఏం చేయొద్దంటే నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థనే మన జీవితం. ప్రేయర్ ఈజ్ అవర్ లైఫ్. ప్రార్థనే నా జీవితం అని చెప్పండి అందరూ. ప్రార్థనే నా జీవితం. ప్రార్థన లేకుండా నా జీవితం లేదు. ఈ రోజున మనం కొన్ని విషయాలు సాక్ష్యాలు వింటున్నాము అని అంటే ఈ రోజున ఈ సాక్ష్యానికి కూడా కారణం ఏంటంటే ప్రార్థనే. దేవుడు నాతో మాట్లాడింది కూడా ఏంటంటే ఈ లోకానికి తలుపు ముయ్యి పరలోకపు తలుపు నేను తెరుస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం అన్ని విషయాలు పక్కన పెట్టి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఈ లోకంతో సంబంధం లేని వారమై ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఎవరు పిలిస్తే ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టు ఉండకూడదు. ఎవరైనా ప్రియులారా తర్వాత మొదట నీ దీర్ఘాయుష్నకు ప్రాణమునకు మూలమైన దేవుడు మాత్రమే, ఆయన సన్నిధి మాత్రమే, ఆయన సహవాసం మాత్రమే. ఆయన మనతో మాట్లాడాలి. ఆయన మాట్లాడితే మనకు నెమ్మది కలుగుతుంది, ఆయన మాట్లాడితే మనకు ధైర్యం కలుగుతుంది, ఆయన మాట్లాడితే మనకు స్వస్థత కలుగుతుంది, ఆయన మాట్లాడితే ప్రియులారా మనకు నిరీక్షణ కలుగుతుంది, ఆయన మాట్లాడితే విడుదల కలుగుతుంది. దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక మాట అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. సర్వోన్నతుడా నీకు వందనాలు, 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 వందనాలు నాయన. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఒకళ్ళు ప్రార్థన చేయండి.